ఫ్రెండ్స్, అసలు సోషల్ మీడియాలో వచ్చేవి ఏవి నమ్మొద్దండి. అసలు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి అస్సలు నమ్మొద్దు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతుంటారండి. వాళ్ళ వ్యూస్ కోసము ఏదైనా చేస్తారు వాళ్ళు. కొండపిండి ఆకు తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయంట. నేను చాలా సెర్చ్ చేశాను, అన్నిట్లో చాలా అవే చెప్తున్నారు, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని. పాపం ఒక అమ్మాయి ఈ యూట్యూబ్లో చూసి ఆ కొండపిండి ఆకు తెచ్చుకొని తిని ప్రాణం మీదకే తెచ్చుకుంది. ఎవరంటే మేడికొండూరు పేరేచర్లలో ఇంటర్ విద్యార్థి, 16 ఏళ్ళండి. కిడ్నీలో రాళ్ళు, కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారంట. అప్పుడు వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏముంది, కొండపిండి ఆకు తినేస్తే ఇట్టాగే కరిగిపోతాయి అన్నారంట. ఆ అమ్మాయి నిజమే అనుకొని ఆ ఆకులను తెచ్చుకొని తినేసిందండి. తినేయంగానే మళ్ళీ కడుపు నొప్పులు వచ్చింది. ఇక గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ యూట్యూబ్ని నమ్మబాకండి. ఎందుకంటే వాళ్ళు వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మా ఇంట్లోనే జరిగింది. మా బాబాయ్ గారు అలాగే ఒక పింక్ కలర్లో ఆకులు ఉంటాయి చూడండి, పింక్ కలర్ పువ్వులు ఉంటాయి కదా, విష్ణువర్ధన్ పువ్వులు అలాగా, ఆ ఆకుల్ని తింటే షుగర్ తగ్గిపోతుంది అని యూట్యూబ్లో చూసి ఆయన తిన్నారండి. ఆ తినంగానే రియాక్షన్ అయ్యింది. అసలు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి, చాలా ప్రాబ్లం అయింది, సీరియస్ కండిషన్లోకి వెళ్ళారు. ఇలాంటి రా మెటీరియల్స్ ఎప్పుడు తినొద్దండి, పచ్చివి. ఈ నాటు వైద్యం అంటే నాటు వైద్యుడు చెప్తే తినాలి, కానీ మనం వాళ్ళు ఇచ్చింది తినాలి. వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తారు. పచ్చివి ఎప్పుడు తినొద్దు. కషాయం రూపంలోనో లేకపోతే వాళ్ళు ఏదైనా కలిపి ఇస్తే అప్పుడు అది ఓకే, కానీ పచ్చిది ఏది పడితే అది తినొద్దు. అసలు ముఖ్యంగా యూట్యూబ్ చూసి మాత్రము మీరు ఆ ప్రయోగాలు మాత్రం చేయబాకండి. చూశారు కదా, 16 ఏళ్ళ అమ్మాయి కొండపిండి ఆకు తిని చనిపోయింది. ఈ యూట్యూబ్లో నేను చూసిన చాలా ఉన్నాయి, నిజంగా అనుకుంటా. నేను కూడా చూస్తే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, యూట్యూబ్లో చూసి ఏం చేయాలా, రెమెడీస్ ఏంటని వెతుకుతుంటాం మనం. కానీ వాళ్ళు చెప్పేది మనం అస్సలు వినొద్దు, అది తప్పు. కొండపిండి ఆకుని మాత్రం అలా తినబాకండి.